నేనే యెహోవాను, నేనే ఐగుప్తును మోయించు బరువుల క్రింద నుంచి మిమ్మును వెలుపలకు రప్పించును. దేవుని నామానికి స్తోత్రం కలుగును. ఐ విల్ బ్రింగ్ యూ అవుట్. నేను మిమ్మల్ని వెలుపలికి రప్పించే దేవుడు. ఈరోజు నువ్వు నమ్మాలి. నువ్వున్న పరిస్థితుల గురించి, నువ్వున్న దాసత్వంలో నుంచి, అలవాటులకు దాసత్వం అయిపోయావేమో, వ్యభిచారానికి దాసత్వం అయిపోయావేమో, తాగుడుకి, చుట్టా బీడి సిగరెట్కు నువ్వు దాసు అయిపోయావేమో. దేవుడు ఆయన ఐ యామ్ ద లార్డ్, ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. ఐ యామ్ ద లార్డ్, ఐ విల్ బ్రింగ్ యూ అవుట్. నేను మిమ్మల్ని బయటకు వెలుపులకు తీసుకొచ్చే దేవుడు. అడుగుతున్నాను ఈరోజు ప్రశ్న, ప్రార్థన చేసావమ్మా? భర్త భార్యల మధ్య సరైన సంబంధం లేదేమో, భర్త వేరే పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడేమో, మూలుగులతో ప్రార్థన చేసావా? దేవుని వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేసావా? దేవుని మీద నమ్మకం ఉంచి ప్రార్థన చేస్తున్నావా? ప్రియ తమ్ముడు, నీ భార్య వేరే పురుషునితో సంబంధం పెట్టుకుందేమో, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందేమో. ప్రియ తల్లి, ప్రియ తండ్రి, నీ కుమారులు, నీ కుమార్తెలు నిన్ను చూడటం లేదేమో, నిన్ను గౌరవించటం లేదేమో. ప్రార్థించావా? హృదయంతరముల నుంచి ప్రార్థిస్తే దేవుని సేవకుడుగా, ఒక కుమారుడుగా, అన్నగా, తమ్ముడుగా చెప్తున్నాను, ఆయన నిన్ను విడిపించే దేవుడు, వెలుపలకు తీసుకొచ్చే దేవుడు. హీ విల్ బ్రింగ్ యూ అవుట్ నో మ్యాటర్ వాట్. ఎటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ కూడా ఆయన నిన్ను బయటకు తీసుకొచ్చే దేవుడు. ఆ బరువులు చూసారా, బరువులు మోయిచున్నా, ఐగుప్తులు బరువులు మోస్తున్నా. ఈరోజు అడుగుతున్నాను, ఎటువంటి బరువు నువ్వు మోస్తున్నావు? అందుకనే దేవుని వాక్యంలో ఉంది, భారము మోసుకున్నా. అమ్మా, భారము మోసుకున్న సమస్త జనులారా, భారం మోసుకున్న సమస్త జనులారా చెప్పండి. మీరు అనుకుంటున్నారు, అన్న మీరు చెప్తే మాకు వినపడుతుందా లేదా అని. మళ్ళీ చెప్తాను చూడండి. నేను వినపడినా సరే పరిశుద్ధాత్మ దేవుడికి వినిపిస్తుంది. మళ్ళీ రెడీ. భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. భారం మోస్తున్నావా చెల్లమ్మ? ఎటువంటి భారం మోస్తున్నావు? చెప్పుకోలేని భారం. ప్రియ తమ్ముడు, ప్రియ బ్రదర్, ఉద్యోగంలో భారము, వివాహంలో భారము, బిడలు పెంచుట్లో భారము. భారం మోస్తూ నువ్వు అలసిపోయావేమో. ఈరోజు దేవుని వాగ్దానము, ఐ విల్ బ్రింగ్ యూ అవుట్. నేను మిమ్మల్ని వెలుపులకు తీసుకొచ్చేదాను. నేను అక్కడ స్పర్జన కాదు, అక్కడ దేవుడు చదవబడిన మాట, నువ్వు ఐగుప్తులు భారము మోస్తున్న నీవు. ఇంగ్లీష్లో చాలా బాగుంది చూడండి. Therefore say to the children of Israel, I am the Lord. Hallelujah. I am the Lord. I will bring you out from under the burdens of the Egyptians. Burdens of ఎటువంటి burden? What is the burden you are carrying today? గుండె ఆయాసం. కొంతమంది అనవసరమైనవి ఆలోచిస్తూ ఉంటారు, కొంతమంది అనవసరమైనవి తలంస్తూ ఉంటారు, కొంతమంది అనవసరమైన బరువులు మోస్తూ ఉంటారు కాదు. యేసు ప్రభు నిన్ను మోస్తమే కాకుండా, నా మాట వింటున్నారు కదా, నిన్ను మోస్తమే కాకుండా నీకున్న బరువు, ఎటువంటి బరువు అయినా సరే ఆయన మోయుటకు సిద్ధంగా ఉన్నాడు. అందుకనే భారము మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి. ఎవరన్నా అంటారా, అమ్మ నీకున్న టెన్షన్ నాకు ఇచ్చే అంటారా ఎవరన్నా? నీకున్న ఫీవరో, లేకుంటే నీకున్న టెన్షనో, డిప్రెషనో, లేకపోతే నీకున్న అప్పులో నాకు ఇయ్యని అంటారా? నువ్వు మోస్తున్న భారం నాకు, నీకున్న దుఃఖము, నీకున్న కన్నీరు ఇయ్యారు? ఎవరన్నా మనం బాధలో, కష్టం, నష్టం, ఇరుకులు, ఇబ్బందులు ఉంటే పారిపోతున్నారు ఈ మధ్యని. ఎందుకురా బాబు వీడి దగ్గరికి వెళ్తే వీడి భారం నేను మోయవలసి వస్తుందా అని. కానీ మన ప్రభు వారు చెప్పే మాట, ఆయన నీ భారము మోయుటకు సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ భారము మోయుటకు ఇష్టపడుతున్నాడు. ఈరోజు దేవుని వాక్యంలో మనం చూసిన రీతిగా ఐగుప్తులు పెట్టిన భారమును తీసివేయుటకు యెహోవా దేవుడు ఏమంటున్నాడంటే, ఐ విల్ బ్రింగ్ దెమ్ అవుట్. ఈరోజు నువ్వు నమ్మవలసిన మొట్టమొదటి, నువ్వు ఎటువంటి భారం మోస్తున్నావు, నువ్వు ఎటువంటి బంధకంలో నువ్వు ఉన్నా, ఎటువంటి దాసత్వంలో నువ్వు ఉన్నప్పటికీ కూడా ఆయన నీ భారమును తీసివేయాలని ఆశపడుతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక.